ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలం దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనము ఎలాంటి స్థితిలో ఉంటున్నా, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నా, మనము మనుషుల ఎదుట ఏ విధంగా ఉంటున్నాం, దేవుని ఎదుట ఏ విధంగా ఉంటున్నాం, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో ఒక శ్రేష్టమైన వాగ్దానం మాట్లాడబోతున్నాడు. ఎందుకొరకు దేవుడు మనతో మాట్లాడతాడు, ఎందుకొరకు దేవుడు మనన్నే ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఈరోజు చాలా నాకు బాధగా ఉంది అని ఈరోజు ఏడుస్తున్నావు, చాలా నిందలు కలుగుతున్నాయని ఈరోజు ఏడుస్తున్న స్థితిలో ఉన్నావు కావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం చదువుకుందాం. 147వ కీర్తన 3వ వచనం చదవండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి మహిమ కలుగును గాక. గుండె చెదిరిన వారిని ఆయన వారి గాయములు కట్టువాడట. ఇంకా చదవండి. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. చూడండి, నక్షత్రములు కూడా దేవుడు పేరు పెట్టి ఉన్నాడు. గుండె చెదిరిన వారిని వారి గాయములను కూడా కడతా అంటున్నాడు దేవుడు. నిన్ను నన్ను ప్రతి ఒక్కరి గురించి దేవునికి తెలుసు. మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు, ప్రతీది కూడా దేవునికి తెలుసు అండి. దేవునికి మహిమ కలుగును గాక. నక్షత్రములు కూడా పేరు పెట్టుతున్నాడు దేవుడు. ఈరోజు నీ పేరు దేవునికి తెలియదా? నీవు ఉంటున్న బాధ, నీవు పడుతున్న కష్టం, నాకు పిల్లలు లేరని, నాకు వివాహం కాలేదని, ఉద్యోగం లేదని, నాకే ఎందుకు ఇన్ని అప్పులు, నాకే ఎందుకు ఇన్ని నిందలు అని ఈరోజు మనం ఏడుస్తున్న స్థితిలో, ఈరోజు నీవు గిట్ట సహోదరి సహోదరుడా ఉన్న స్థితిలో అయితే దేవుడు నీతో మాట్లాడుచున్న వాక్యం ఏమనగా, గుండె చెదిరిన వారిని వారి గాయములు కట్టుతాడట దేవుడు. ఆమెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ భారము, నీలో ఉంటున్న ఆవేదన, ఆ బాధను ఎవరితో చెప్పుకోకు. ఎవరితో చెప్పుకున్నా నీ సమస్య తీరదు. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవునికి మాత్రం నీవు మొరపెట్టినట్లయితే ఈరోజు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు చేస్తున్న కష్టార్జితము కానీ, నువ్వు పడుతున్న వేదన కానీ ఎవరు చూడట్లేదు కావచ్చు. కానీ నా దేవుడు నక్షత్రములకు పేరు పెట్టినట్లుగా ఈరోజు నీకు ఒక పేరు పెట్టబోతున్నాడు. నీవు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నానని యెషయా గ్రంథం 43లో మాట్లాడతాడు దేవుడు. మనకు ఎలాంటి నిందలు, అవమానాలు కలిగిన ప్రతీది కూడా దేవుడు చూస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వారి కాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను సృష్టించి మనందరి కొరకు కలవరిశిలలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి మరలా రాబోతున్న దేవుడు. మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు. ఆయన రాకటికి ఎత్తబడులాగన నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు. ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? ఒకవేళ కలిగి లేనట్లయితే ఈరోజు నుంచి ప్రార్థన జీవితం ప్రారంభించు. దేవుడి నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు స్తోత్రం, కృతజ్ఞత, స్తుతులు, హృదయపూర్వక వందనాలు ప్రభువా.
ఇదిగో మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో గుండె చెదిరిన వారిని గాయము కడతానని వాగ్దానం చేసిన దేవా, 147వ కీర్తన 3వ వచనంలో నువ్వు మాట్లాడుచున్న దేవుడు ప్రభువా, నువ్వు కృపగల దేవుడు, కనికరపూరుడవు తండ్రి. ఇదిగో తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించండి, బిడ్డలను కనికరించు, కృప చూపించు ప్రభువా. నువ్వు దయాళుడు యేసయ్య, నిరంతరము స్తోత్రాలుడు ప్రభువా, కృప సమృద్ధి గల దేవుడు ప్రభువా. అయ్యా ఇదిగో ప్రతి బిడ్డల ప్రార్థన విని ఉత్తరం ఇస్తున్నందుకై నీకు వందనాలు. బిడ్డలు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము క్షమించి నీ రక్తంలో కడుగు, నీ రాకడికి సిద్ధపరచుమని. ఇదిగో మా ప్రార్థన విని ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు, స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యం అనే యూట్యూబ్ ఛానల్లో మీరందరూ కూడా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవునికి మహిమ రావాలా.